హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో వనభోజనాల గురించి. చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఊరి నేమ్ బోర్డ్. అది చూడగానే దాదాపు అందరికీ మరీ సినిమా రేంజ్లో కాకపోయినా మా ఊరికి వచ్చేసామనే ఆ ఫీలింగ్ భలే అనిపిస్తుంది కదా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వనభోజనాలు అంటే ఏంటి అంటే, మనం బంధువులతో స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయడాన్ని వనభోజనము అంటాము. సంవత్సరంలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయాన్ని గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారిపోయాయి. వనభోజనం కారణంగా వివిధ రకాల ఆయుర్వేద మొక్కలు, వృక్షాల నుండి వచ్చే గాలి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వనభోజనాలు చేయడం వల్ల మన ఆరోగ్యం మాత్రమే కాదు, మనం మన ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సందేశం దాగి ఉంటుంది దీనిలో. మా మావయ్యని ఒక విషయాన్ని అడిగాము. మీ రోజులు బాగుండేనా లేక ఇప్పుడు రోజులు బాగున్నాయా అని అడిగితే మా మామయ్య చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ రోజులే బాగున్నాయి అని అన్నాడు. ఎందుకు అని అడిగితే, ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాము, ఈ రోజుల్లో సుఖపడుతున్నాము అని అన్నాడు. మా మామయ్య మాట్లాడిన ఆ వీడియో క్లిప్ని ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను. నిజానికి మా మామయ్య ఇప్పుడు కూడా తను పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకు అలా అన్నారంటే, ఉదయం 5 గంటలకే లేచి నైట్ 7 గంటలకి ఇంటికి వెళ్ళే వాళ్ళమని సమాధానం చెప్పాడు. ఇది విన్నాక నాకు అనిపించింది ఏంటి అంటే, నేను ఇంట్లో చేసుకునే పని అసలు పనే కాదు అనిపించింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మన వాళ్ళు చేసే పనిని మనమే కదా గుర్తించాల్సింది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో చెట్లు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. అయితే ఆ చెట్టు ఒకటే కానీ పలు రకాల మానవాళికి ఉపయోగపడుతూ చెట్లలోనే ప్రత్యేకతను కలిగి ఉంది. అదే మోదుగు చెట్టు. చేనుగట్ల పైన, పొలాలలో, ఖాళీ ప్రదేశాలలో మరియు రోడ్లకి ఇరువైపులా విస్తారంగా ఉంటాయి ఇవి. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు మరియు వేర్లు, పువ్వులు ఇలా అన్ని భాగాలు పలు రకాలుగా ఉపయోగపడతాయి. తెలంగాణలో విరివిగా దొరికే మోదుగు ఆకులను వేసవి కాలంలో సేకరించి ఎండబెట్టి పనులు లేని సమయాల్లో ఇంటి వద్ద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ విస్తరాకుల్లో కుట్టేవారు. ప్రకృతి మనకు అందించే విస్తరాకులను వదిలేసి పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ కోసము పరుగులు తీస్తున్నాం. ఇప్పుడు మన పల్లెల్లో సైతం ప్లాస్టిక్ ప్లేట్స్ చేరాయి. వాటిని యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని తెలిసి కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పటికీ దైవ పూజలో కొందరు మోదుగు ఆకులను ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మాత్రం ఇవి కనుమరుగైపోతాయి. విస్తరాకులని కుట్టడం కూడా ఒక కళే అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వదిన విస్తరాకుల్ని ఎంత నీట్గా అండ్ రౌండ్గా కుట్టారో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొన్ని బ్లూపర్స్ యాడ్ చేశాం. వనభోజనాలకి వెళ్దాం అనుకున్న రోజే పెద్ద వర్షం పడింది ఉదయం. ఇక్కడ పొయ్యి, కర్రలు అన్నీ తడిచిపోయాయి. తర్వాత ఎంతో సమయం తీసుకొని రైస్ అయితే వండేసాము. గంజి వార్చడానికి మా హస్బెండ్ హెల్ప్ చేశారు. తను ఖాళీగా ఉన్నప్పుడల్లా డ్యూటీ లేని టైంలలో ఎక్కువగా చేన్లో ఉండడానికే ఇష్టపడతాడు. ఇక్కడ వీడియో తీస్తున్న విషయం తనకి తెలీదు. తను చేసే పనులు క్యాప్చర్ చేద్దామని చెప్పి తీస్తున్నాం. నిర్విరామంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎందుకంత కష్టపడ్డాము అని అడిగితే, ఇష్టంగా చేసుకుంటే ఏ పని కష్టం అనిపించదు అంటారు. మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు అండ్ యాక్టివ్గా కూడా ఉంటామని చెప్తూ ఉంటారు. మనం ఎంత సంపాదిస్తున్నా మన మూలాలని మర్చిపోవద్దు అనే వ్యక్తిత్వం తనది. ఇక్కడ వచ్చేసి వంటలన్నీ పూర్తయ్యాక చేసిన వంటకాలన్నింటినీ కొద్ది కొద్దిగా ఆకులో తీసుకొని నైవేద్యంగా పెట్టడం జరిగింది. పలుగురాల్లో తీసుకొని పసుపు కుంకుమ పెట్టి అక్కడ నైవేద్యంగా సమర్పించారు. ఎందుకు చేశారంటే, వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మొక్కుకుంటాము అని అనిపించింది. క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉండే ఆకు విస్తరాకు అని చెప్పవచ్చు.
అందరూ ఇలా వనభోజనాలకి కలిసి వెళ్ళి ఒకేసారి కలిసి కూర్చొని తినడం చాలా బాగా అనిపించింది. భోజనం చేసిన తర్వాత కరివేపాకు చెట్లు ఉంటే ఆకు తీసుకొచ్చుకున్నాము కరివేపాకు పొడి కోసమని. స్మెల్ చాలా బాగుంటుంది. ఇక్కడ పక్షులు ఎంతో చాకచక్యంతో వాటి గూడు నిర్మించుకున్నాయి చూడండి. పక్షులు వాటి నోటితోని గూడుని అల్లుకుంటాయి. వర్షం, ఎండ, చలి నుండి వాటి పిల్లల్ని కాపాడుకోవడానికి ఇలా నిర్మించుకుంటాయి. అవి ఎంత తెలివిగా గూడ్లు కట్టుకున్నాయంటే కింద బావి, పైన పాముల నుండి, ఇతర జీవుల నుండి, మనుషుల నుంచి రక్షించుకోవడానికి అంత జాగ్రత్తగా కట్టుకుంటాయి అనిపిస్తుంది. చూశారు కదా అన్ని గూళ్ళు ఒకే రకంగా ఎలా కట్టుకున్నాయో. ఇక్కడ వచ్చేసి మా పత్తి చేను. వర్షాలు సరిగా పడుంటే ఇంకొంచెం హైట్ పెరిగి ఉండేవి. చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇంకొన్ని క్లిప్స్ యాడ్ చేసాం చూడండి. అప్పుడు రోజులు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉన్నాయా? ఎప్పటి రోజులు అంటే వ్యవసాయం చేసి ఎండలో కష్టపడినాం. ఇప్పటి రోజులు ఇక సుఖపడి. చెప్పు. వ్యవసాయం పని ఇంకేం చెప్పాలి? అత్తమ్మ ఈ రోజులు మంచిగా ఉన్నాయా, ఇప్పుడు మంచిగా ఉన్నాయా? ఇవే మంచుకున్నాయి. వెనకటి రోజులు ఏం రోజులు ఎందుకు? ఇప్పుడు ఏం మంచిగా ఉంది? సాబులు గై మంచి కావుగా. నువ్వు వీడియో అసలు తీయనిస్తావా? దించు చాలే. You going out in the garden, dancing.